వర్ణన కందని తేజోర్మయుడా చిత్రమయా నీదయా నాకిడ జీవనమే నీవయ్యా వర్ణన కందని తేజోర్మయుడా చిత్రమయా నీదయా చాలా పాటలు పాడుతూ మనం ప్రభు నామాన్ని కనపరుచున్నాము. దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. 10 చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా సేవా జీవితంలో 2011లో నేను ప్రసంగాలు చేయడం ప్రారంభించాను. 2008లో రక్షింపబడ్డాను. మరి 2010, 2009, 2008 ఈ 3 సంవత్సరాలు కూడా నేను దేవునితో ఎక్కువ సమయం గడపడము, వాక్యం చేత ఎక్కువ సమయం గడపడము జరిగింది. 2011లో నేను వాక్యం బోధించడం ప్రారంభించాను. 2011 అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎక్కువగా మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని బట్టి నేను ఎక్కువగా ప్రసంగాలు చేసినటువంటి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికను చాలా ధ్యానించాను. ఈ అపవాది తంత్రాలకు సంబంధించి ఒక 3-4 సంవత్సరాలు అదే కంటెంట్ మీద నేను మాట్లాడడం జరిగింది. 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలు కూడా కేవలం అపవాది తంత్రాలను మనము ఎలా గుర్తించాలి, ఎలా ఎదిరించాలి, ఇదే టాపిక్, ఇంకో టాపిక్ లేదు. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వరములు ఉన్నాయి, అనేక రకములైనటువంటి బ్లెస్సింగ్స్ మనకు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు. కానీ ఒకటి దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిది ఒకటి ఉన్నది. బ్లెస్సింగ్స్ అంటారా, ఆరోగ్యం అంటారా, ఇంకా ఏదైనా ఈ లోకపరంగా మనము చూడొచ్చు. దేవుని దగ్గర మాత్రమే మనం ఆశీర్వదించబడుతున్నామటగా, దేవుని నమ్మని వారు కూడా ఆశీర్వదించబడ్డట్టుగా కనబడతా ఉంది. వారికి కూడా చాలా ధనం ఉన్నది, చాలా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. దేవుని నమ్మని వారు కూడా చాలా మంచి ఆరోగ్యవంతులు ఉన్నారు. సొసైటీలో చాలా మంచి ఇమేజ్ వారికి ఉన్నది. దేవుని నమ్మినటువంటి మనకు, దేవుని నమ్మినటువంటి వారికి కూడా సమానంగా కొన్ని కనబడుతున్నట్లుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం గురించి దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. మనము పోరాడున్నది ఒక సమూహంతో మనం పోరాడుతున్నాం. మనం ఒక వ్యక్తితో పోరాడడం లేదు. ఒక సమూహం మనకు విరోధంగా ఉన్నది. ఆకాశ మండల మధ్యలో దురాత్మల సమూహాలని వాటికి పేర్లు పెట్టాడు. అంధకార సంబంధమైన లోకనాథులు అని వారికి పేర్లు పెట్టాడు. ఈ 2 రకాల జోన్లో ఉన్నటువంటి చీకటి శక్తుల చేత మన పోరాటం. రక్షింపబడినటువంటి మనము, ఒక వ్యక్తి మన శత్రువు కాదు, కొన్ని కోట్ల చీకటి సమూహములు మన శత్రువు. శరీరం దాల్చినటువంటి ఏ ఒక్కడు మన శత్రువు కాదు, కానీ శరీరం దాల్చినటువంటి వారు కొందరు ఆ సాతాన శక్తులు నిలయంగా మారి మనకు వ్యతిరేకంగా మారుతారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచం చదివిన లేఖన భావంలో మొదట అదే మాట, చివరిలో అదే మాట, 2 సార్లు అదే మాట మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. 6:10లో ఏమన్నాడు? 11లో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. అదే మాట మళ్ళా 13లో ఏమన్నాడు? అందుచేత మీరు వారిని ఆపదినమందు ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు. మళ్ళీ ఇక్కడ అదే మాట, అంటే దేవుని యొక్క సర్వాంగ కవచము. దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఇంకెవరు ఇవ్వలేరు. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే సాతాను తంత్రములను గుర్తించగలుగుతారు. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్న వారు మాత్రమే సాతాను తంత్రములను ఎదిరించగలుగుతారు. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్న వారు మాత్రమే నిలబడగలుగుతారండి. అక్కడ దేవుని న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడడానికి వెళ్తున్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుతుము.
అంటే ఎందుకు నిలబడతామంటే దేవుడికి లెక్క చెప్పడానికి నిలబడతాం. మనం ఎట్లా నిలబడాలంటే అక్కడికి పోయిన తర్వాత అంటే సమస్తము నెరవేర్చిన వారిగా మనం నిలబడాలి. అక్కడికి పోయిన తర్వాత ఫలానా పాస్టర్ సునీల్ గారు వచ్చారు, ఇతడు ఎన్ని నెరవేర్చాలని నేను నియమించాను. ఆయన గ్రంథం తీస్తాడు ఒక పక్క, ఒక పేజేమో ఆయన నెరవేర్చాలని కోరుకున్నటువంటి ప్రక్రియలు ఏంటండి, ఇంకో వైపేమో మనం నెరవేర్చినటువంటి ప్రక్రియలు. 2 పేజీలు దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ముందు మనం పోగానే ఉంటాయి అక్కడ మన ముందు గ్రంథం తెరుస్తాడు మన గురించి. వీడు ఎన్ని నెరవేర్చినాడు, ఎన్ని నెరవేర్చాలని ఆశపడ్డాను, ఎన్ని నెరవేర్చినాడు. బైబిల్లో దేవుడు చాలామంది గురించి భూమి మీద నా సాక్ష్యం ఇచ్చిండు. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. హల్లెలూయా. అంటే దావీదు భూమి మీదనే ఆ టెస్ట్ పని పొందినాడు. పరలోకం పోయిన తర్వాత దావీదు పెద్ద ఆశ్చర్యపడేది ఏమున్నది. అరే దావీదు నువ్వు నేను కోరుకునే నెరవేర్చినావని దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ భూమి మీద చెప్పేశాడు. నేనేమేమైతే అనుకున్నానో ఇవన్నీ నా కుమారుడు దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడు నెరవేర్చున్నాడు. దేవుని బిడ్డలారా, మనం నెరవేర్చవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ అన్ని జోన్లో ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడతాడు. ఎవరెవరు ఏం నెరవేర్చాలి, ఎవరెవరు ఏం నెరవేర్చాలి. ఒక పాస్టర్గా నేనేం నెరవేర్చాలి, ఒక విశ్వాసిగా మీరేం నెరవేర్చాలి, ఒక కుమార్తెగా మీరేం నెరవేర్చాలి, ఒక కుమారుడుగా, ఒక తల్లి, ఒక తండ్రిగా, ఒక యజమానుడుగా, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఇవన్నీ తీసుకోండి. అక్కడ అన్నీ చెప్పాడు అన్నమాట. మనము ఇవన్నీ నెరవేర్చడానికి శక్తిమంతులం కావాలి. 23వ వచనంలో ఒకసారి 15 చదువుదాం. 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఇది మనం మొదట నెరవేర్చవలసినటువంటి కార్యక్రమం. సమయాన్ని పోనివ్వకూడదు. ఇజ్రాయెల్ దేశంలో మరి బస్ స్టాండ్లలో కొంతమంది బస్ కొరకు వెయిట్ చేస్తారు కదా. మనమైతే బస్సు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంటే ఏం చేస్తాం మనం చెప్పండి. హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బస్ రానికంటే మనం అప్పటిదాకా ఫోన్లో ఏవో అడ్డమైన చూసుకుంటూ కూర్చుంటాం, ఏమన్నా పాటలు కూడా కూర్చుంటాం. అదే యూదులు ఏం చేస్తారు తెలుసా, యూదులు అక్కడ బస్ స్టాండ్లలో వారికి కొన్ని బుక్స్ ఉంటాయి. ప్రతి బస్ స్టాండ్లో బుక్స్ పెడతారు, కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించిన బుక్స్, ప్రార్థనకు సంబంధించిన బుక్స్. ఆ బుక్స్ తీసుకుంటారు, ఆ టైం చూస్తారనమాట పైన. ఇంకా బస్ రానికి 10 minutes ఉందా, 20 minutes ఉందా, ఈ 20 minutesలో నేను ఒక చాప్టర్ చదివేస్తానని చెప్పేసి బస్ స్టాండ్లోనే కూర్చొని వాళ్ళు బుక్కులు చదువుతూ ఉంటారు. ఇది లైబ్రరీ బస్ స్టాండ్ అనుకుంటాం మనం ఇండియా నుంచి పోయినప్పుడు. అది బస్ స్టాండ్, కానీ అక్కడ వాళ్ళు ఆ 20 నిమిషాల టైం ఒక ఎపిసోడ్ చదివేస్తారు. అక్కడ తీరా బస్ ఎక్కుతారు. బస్ ఎక్కగానే వారి ముందు సీట్లో వాడు దిగాల్సినటువంటి స్టాప్, ఏ స్టాప్ అయితే దిగాలో వాళ్ళు ఫీడ్ చేస్తారు కదా, ఆ స్టాప్ వరకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందా. అక్కడ బస్ విండో సీట్ దగ్గర బుక్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, అక్కడ ఒక బుక్ తీసుకుంటారు, ఆ దిగే స్టాప్ వచ్చేంత వరకు చదువుతూ ఉంటారు. దాన్ని దీవారాత్రములు ధ్యానించడానికి ఆజ్ఞ వారు ఇప్పటికీ యూదులు నెరవేరుస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం మనం ఏంటంటే, మెలకు ఉన్నప్పుడేమో తినడానికి, ఫోన్లు చూడడానికి, ఇక ఫోన్లు చూసి తిని దుప్పటి మూసుకొని పండుకోవడానికి మనం ఉపయోగిస్తున్నటువంటి సమయం. పని చేస్తున్నప్పుడు పని మీద ఉండాలి కాన్సన్ట్రేషన్. ఏ పని లేనప్పుడు సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయాన్ని దేవుని పని కొరకు మనం, ఇది మొదట మనం నెరవేర్చాల్సినటువంటి ప్రక్రియ. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఈ సద్వినియోగం చేసుకునే వరకు పేరు పెట్టినాడు దేవుడు. ఏమని? వారు జ్ఞానులు అని పేరు పెట్టినాడు. అజ్ఞానుల వలె కాక అన్నాడు. అంటే అర్థమైంది, అజ్ఞానులు సమయాన్ని ఏం చేసుకుంటారు, వ్యర్థపరుచుకుంటారు. ఏంటంటే ఇప్పుడు అటువంటి మాటలు మనం అన్పార్లమెంటరీ వర్డ్స్ అని మన మీద కేసులు పెడతారు. ఇప్పుడు సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భూప్రపంచంలో భారతదేశం. భారతదేశం నుంచి ఇప్పటిదాకా ఒక మరి ప్రపంచానికి పనికొచ్చేటటువంటి వస్తువును కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఒక్కరు లేరు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, లేకపోతే అల్వా ఎడిసన్ కానీ, ఎవరెవరో మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే ప్రతిదీ కనుక్కున్న వాళ్ళు ఎవరు చెప్పండి? యూదులు, తర్వాత అమెరికన్స్, ఇజ్రాయేల్ వారు, క్రైస్తవులే. ఏంటంటే ఎందుకంటే మనకు అవి అనేది సమయాన్ని ఎట్లా వ్యర్థపరచుకోవాలి అంటే మన భారతదేశం నుంచి నేర్చుకోవాలి. మనం ఒకసారి ఒక ఇండియన్ జర్మన్లో జాబ్ నిమిత్తం పోయినట్టు పోతే అక్కడికి పోయిన తర్వాత
ఈ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఇండియా వ్యక్తి అడిగాడంట, సార్ మీ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి ఇంత షార్ట్ టైంలో ఏంది కారణం అంటే, ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ ప్రొఫెసర్ అడిగాడట, బ్రదర్ మీరు ఎలా వచ్చారు పైకి అని అడిగిండట. అంటే నేను మెట్లెక్కుతూ వచ్చాను, నడుచుకుంటూ వచ్చానని చెప్పాడు. అదే మీకు మాకున్న డిఫరెన్స్ అన్నాడంట. ఏంటంటే మీకు మాకున్న డిఫరెన్స్ అదే, ఇండియా వాళ్ళు మెట్లెక్కుతూ మెల్లగా నడుచుకుంటూ వచ్చారు, మా జర్మన్ వాళ్ళ అట్లా పరిగెత్తుకొని వస్తారు. ఆ డిఫరెన్స్ గమనించాను. ఏంటంటే ఈరోజు భారతదేశంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కాబట్టి ఇంత పాపులేషన్ పెరిగిపోతున్నారు. సమయాన్ని వినియోగించుకోవడం లేదు. ఏదైనా జర్ర వయసు రాగానే ఒక పిల్ల చక్కెరలో పడతారు, దానికి 5-6 సంవత్సరాలు గాలికి ఎగిరిపోతాయి. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పిల్లల్ని కానీ వారిని పెంచి కథ కార్ఖానని చెప్పేలా దీనికి 5-6 సంవత్సరాలు ఎగిరిపోతాయి. తీరా పిల్లలు పెరిగారు కాబట్టి ఇక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇది చేయాలి, అది చేయాలంటే వాడు ముసలితనం వచ్చేస్తుంది. దేనికి ఉపయోగపడ్డది మన సమయం చెప్పండి? వయసు రాకన్నా ముందేమో వ్యర్థమైన వాటికి ఉపయోగించుకున్నాడు, వయసు వచ్చిన తర్వాత దేవునికి పనికి రాకుండా దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, సమయాన్ని వ్యర్థపరచుకోవడంలో ఈరోజు మరి మన దేశం ముందున్నది, సమయాన్ని వినియోగించుకోవడంలో ఇజ్రాయెల్ దేశం ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ప్రపంచాన్ని మరి గగనతలంను పరిపాలిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే. ఆకాశాన్ని మేము పరిపాలిస్తున్నామంటారు వాళ్ళు. ప్రతి దేశం మీద ఈరోజు ఇజ్రాయెల్ శాటిలైట్స్ ఉన్నాయి. ఏ దేశంలో ఎవడెవడు ఎక్కడేం మాట్లాడుతున్నాడో వాడు చూస్తున్నాడు, అక్కడ ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఇక్కడ మనం వీడేం మాట్లాడుతున్నామో వినాలనుకుంటే వాడు ఇజ్రాయెల్ దేశంలో వింటాడు, చూడాలనుకుంటే చూస్తాడు. ఆ టెక్నాలజీ ఇజ్రాయెల్ వారికి ఉన్నది. ఎంతమంది అయ్యా వాళ్ళ పాపులేషన్ అంటే 80 లక్షల మంది. మన భారతదేశంలో హైదరాబాద్లో ఉన్నంత జనాభానే భారతదేశం మొత్తం 150 కోట్ల పెరుగుతూనే ఉన్నదంతా. ఎందుకంటే ప్రతి ఒక్కరు సమయాన్ని వ్యర్థపరచుకోవడంలో బిజీ అయిపోయినారు కదా. 180 కోట్ల దాకా పోదు, 200 కోట్లు పెంచడం వేస్తారు వీళ్ళు. ఏంటంటే ఆడ 80 లక్షల మంది. కానీ ప్రపంచాన్ని రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? శాసిస్తున్నారు. ఎందుకు? ఉన్న ప్రతి ఒక్కడు వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు, మీలో ఒక్కడు 1000 మందితో సమానం, ఇద్దరు 10,000 మందితో సమానం. అది వాళ్ళ స్పెషాలిటీ. ఏంటండి వాళ్ళు ఒక్కరిని కన్నా సైంటిస్ట్ కావాలనే ఉద్దేశంతో అంటారు, సైంటిస్ట్ చేయాలనే ఉద్దేశంతో వేస్తారు. వాడి దేశానికి ఉపయోగపడాలి, ప్రపంచానికి ఉపయోగపడాలనుకుంటారు. ప్రతి ఇజ్రాయేలు పౌరురాలు, ప్రతి యూదురాలు అనుకునేది ఏంటంటే, నేను కొన్ని కన్నా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి జెండర్ డిఫరెన్స్ ఏం లేదు. మన భారతదేశంలో కడుపులో ఉన్నప్పుడే పాపం తెలిస్తే చంపేసి గృహహత్యలు చాలా జరిగినాయి. కొన్ని కోట్ల మంది ఆ రీతిగా చంపివేయబడ్డారు. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ దేశం అట్లా లేదు, అక్కడ ఆడపిల్లలు పుడితేనే సంతోషిస్తారు. ఈవెన్ అమెరికాలో కూడా అంతే, ఆడపిల్లలు పుడితేనే సంతోషిస్తారు మగ పిల్లల కంటే. దేవుని బిడ్డలారా, అక్కడ ఆడనా మగ అనేది భేదం లేదు. ఎవరు పుట్టినా వారు దేవునికి ఉపయోగపడాలి, వారు సమాజానికి ఉపయోగపడాలి, వారి దేశానికి ఉపయోగపడాలి. ఇది వారి యొక్క టార్గెట్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, సమయాన్ని వ్యర్థపరచుకోవడంలో విఫలమైపోకూడదు మనం. ఇక మిగతా అన్నింటిలో ఫెయిల్ అయిపోయినట్టు. ఒక సమయం అనే విషయంలో ఫెయిల్ అయిపోయినాం అనుకో, మిగతా అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయినట్టే. ఏంటంటే చూస్తూ గాలికి పొట్టెగిరిపోయినట్లు సమయం ఎగిరిపోతూ ఉన్నది. మొదట అన్నాడు, మీరు జ్ఞానుల లక్షణం మొదట ఏందని చెప్పండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది ఏమన్నాడు ఏంటంటే, మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దేవుని చిత్తం ఉన్నది. దేవుని చిత్తం నెరిగి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులుగా లేకుండా 20 ఏళ్ళు గడిచిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది, 50 ఏళ్ళు గడిచిపోయింది అనుకో, రేపు నువ్వు సమస్తం నెరవేర్చిన వాడుగా దేవుని కనబడవు. అరే నువ్వు రక్షింపబడ్డా 2 సంవత్సరాలకి నువ్వు ఆత్మపూర్ణుడు కావాలని ఆశపడ్డాను నేను. నువ్వు రక్షింపబడిన 1 సంవత్సరానికి ఆత్మపూర్ణుడు కావాలని ఆశపడ్డాను నేను. నువ్వేమో 20 ఏళ్ళు ఉన్నావు భూమి మీద, రక్షింపబడ్డ వ్యక్తిగా ఉన్నావు, కానీ ఆత్మపూర్ణుడు కాలేదు కదా, నీ సమయము వ్యర్థం చేసుకున్నావు. అంతేకాదు ఏంటండి 22వ వచనం మీరు గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 5:22లో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు ఏం చేయండి? లోబడండి. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. సమస్తము నెరవేర్చిన వారై, మన మూలాంకం ఏమిటి చెప్పండి? సమస్తము నెరవేర్చిన వారై క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ. ఇప్పుడు ఈ సమస్తం నెరవేర్పులో 22వ వచనం ఎవరికి వర్తిస్తుంది? మొగలకు వర్తిస్తుందా? మొగని పట్టుకొని నువ్వు నీ స్వపురుషులకు లోపడితేవా అని దేవుడు అడగడు. ఎవరికి అడుగుతాడు? ఒక పెళ్లి కాని పిల్లకు కూడా అడగడు ఈ మాట. పెళ్లి కాని పిల్ల అడుగుకొని నీ స్వపురుషులకు లోపడుతుంటే నాకు పెళ్లి కలదు ప్రభు అంటది.
ఒక పెళ్ళైనటువంటి వ్యక్తి, ఒక పెళ్ళైన స్త్రీ ఎక్కడికి వస్తుందంటే ఒక ఆజ్ఞ కిందికి వస్తున్నది. ఒక ఆజ్ఞ నెరవేర్చడానికి ఆమె పిలువబడుతున్నది. ఈ ఆజ్ఞ నెరవేర్చిన స్త్రీగా అక్కడ దేవుని న్యాయపీఠం ముందు కనబడాలి. తాను సమస్తం నెరవేర్చిన వారిలో ఒక స్త్రీ, వివాహమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక యోగ్యురాలు, తన భర్తకు ఏ రీతిగా గౌరవిస్తున్నది, తన స్వపురుషునికి ఏ రీతిగా లోబడుతున్నది అనేది ఒకటి మొదటి ఆజ్ఞ. 24లో ఏంటండి, పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడవలెను. రెండవది, పురుషులారా మీ భార్యలు ప్రేమించండి. ఇది ఆజ్ఞ. పెళ్లి కానటువంటి వ్యక్తికి ఈ ఆజ్ఞ వర్తించదు. పెళ్ళైన వాడు వచ్చి దేవుడు న్యాయపీఠంలో అనుకో, మనకు అడిగేటటువంటి ప్రశ్న, దేవుడు సమస్తం నెరవేర్చిన వాడిగా రమ్మన్నాను కదా, అందులో నువ్వు నీ భార్యను ప్రేమించావా? వివాహమైనటువంటి ఆ కాలం మొదలుకొని నీ జీవిత ప్రయాణము 50 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 30 ఏళ్ళలో మీరిద్దరూ సహజీవనం చేస్తూ కొనసాగినటువంటి ఆ యొక్క పీరియడ్, ఆ యొక్క టైం పీరియడ్స్లో నువ్వెంతవరకు నీ భార్యను ప్రేమించగలిగినావని దేవుని యొక్క ప్రశ్న ఉంటుంది అక్కడ. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏమడుగుతాడు దేవుడు? నువ్వెంత ప్రార్థన చేసినావు, ఎంత సువార్త ప్రకటించినావు, ఇవే కాదండి. అని అడుగుతాడు. ఎలాగో నువ్వెన్ని రహస్య పాపాలకు దూరంగా ఉన్నావు అని అడుగుతాడు. ఎన్ని పాపాలను అసహించుకున్నావు అని అడుగుతాడు. ఎన్ని పాపాలను తప్పించుకొని పారిపోయినావు దేవుని దగ్గర లెక్కున్నది. ఎన్ని పాపాలు నువ్వు కావాల్సుకొని పాపలు పడిపోయినావు దేవుని దగ్గర లెక్కుంటుంది. ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ అంటున్నాడు, నీ భార్యను నువ్వు ప్రేమించితివా అడిగినప్పుడు అది నెరవేర్చిన వ్యక్తిగా వివాహమైనటువంటి ప్రతి పురుషుడు దేవుని క్రీస్తు న్యాయపీఠం ముందు కనబడాలి. ఏంటండి, అంతేకాదు మీరు గమనించినట్లయితే అక్కడ పైన అంటున్నాడు, ఇంకొని 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయండి, మీరు విధేయులై ఉండండి. పిల్లలైతే వివాహం కాని స్థితిలో అందరూ పెళ్ళైన వాళ్ళు రాదు కదా పరలోక రాజ్యం. యేసుప్రభు వచ్చిన సమయానికి కొన్ని కోట్ల మంది పెళ్లి కాకుండా ఉంటారు, ఎత్తబడతారు. వాళ్ళు కూడా రక్షింపబడ్డ వారైతే వారికి అడుగుతాడు, నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించితివా? ఈ ఆజ్ఞకి ఇంకా చాలామంది వస్తారు. పెళ్లి కానటువంటి యవన స్త్రీలు, యవన బిడ్డలు మాత్రమే కాదు, పెళ్ళైన వారు కూడా వస్తారు. నా తల్లిదండ్రులు అనుకో, నా భార్య తల్లిదండ్రులు అనుకో, ఆ లెక్క కూడా చెప్పుకోవాలండి. ఆ లెక్క కూడా చెప్పుకోవాలి. నేను నా భార్యను ప్రేమించితివా అనేది ఒక లెక్క జరిగినప్పుడు అందులో నేను చెప్పుకోవాలి. రెండవది, నీ తల్లిదండ్రులకు విధేయుడు అయితే ఆ లెక్క కూడా నాకు అడుగుతాడు దేవుడు. ఆ లెక్క చెప్పుకోవాలి. నా తల్లిని, నా తండ్రి ఎంత ప్రేమించానో దేవుని లెక్క చెప్పుకోవాలి. అంతేకాదు కింద అంటున్నాడు ఇంకా చాలాసార్లు, తండ్రులారా అన్నాడు. మళ్ళీ ఈ లెక్క చెప్పుకోవాలి. మళ్ళీ నేను, తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని. ఎన్ని లెక్కలు వచ్చినాయండి ఇప్పుడు నాకు భార్య ఉంటే భార్యను ప్రేమించానా లేదని ఒక లెక్క, నాకు తల్లిదండ్రులు ఉంటే నా తల్లిదండ్రులని గౌరవించానా లోబడ్డానా లేదని ఒక లెక్క, అంతేకాదు నాకు పిల్లలుంటే నా పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుతున్నానా లేదా అని ఒక లెక్క. న్యాయపీఠం ముందు ఎంతసేపు జరుగుతుందో చూడండి డిస్కషన్ దేవునితో మనం. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. రక్షింపబడ్డ మొదలుకొని నువ్వు నీ ఆత్మీయ తల్లిదండ్రులకు ఎంత లోబడ్డావు ఒక లెక్క ఉంటుంది. నువ్వు ప్రార్థన జీవితం ఎంత కాపాడుకున్నావు ఒక లెక్క ఉంటుంది. నువ్వు ఎంత వాక్య భయంతో జీవించావు ఒక లెక్క ఉంటుంది. నువ్వెంత పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి కొనసాగినావు ఒక లెక్క ఉంటుంది. ఎంతగా దేవునికి నమ్మకంగా జీవించావు ఇదొక జోన్. రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క భయం లేకుండా విచ్చలవిడి జీవితం కనబడితే దేవుని దగ్గర గదింపు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అది పర్సనల్గా దేవునికి మనకున్నటువంటి వ్యవహారాలు ఒక లెక్క. ఈ జీవన సంబంధమైనటువంటి లోకంలో జీవిస్తున్నాం కనుక మనకు దేవుడిచ్చిన పిల్లల విషయంలో మనం లెక్క చెప్పుకోవాలి. మనం కలిగి ఉన్నటువంటి దాంపత్య జీవితం విషయంలో లెక్క చెప్పుకోవాలి. మనం కలిగి ఉన్నటువంటి కుటుంబ జీవితంలో మనం లెక్క చెప్పుకోవాలి. అంతేకాదు ఇంకా కొంత ముందుకు వస్తే అంటున్నాడు, మీరు ఒకవేళ దాసులుగా ఉన్నారనుకో. 5వ వచనంలో ఏమన్నాడు? దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి ఏమై ఉండండి మీరు. ఆ లెక్క కూడా అడుగుతాడు మళ్ళీ దేవుడు. నువ్వు ఒక దగ్గర పని చేస్తున్నావు, నేను ఒక దగ్గర పని చేస్తున్నావు, ఒక నాయకత్వం కింద నేను ఉన్నా, నా మీద ఒక యజమానుడు అనుకో. నా యజమానుడికి ఎంత నమ్మకంగా నేను ఉన్నాను. ఆయన ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తూ, ఆయన లేనప్పుడు దుప్పటి పుస్తకం పండుకునే వాళ్ళు ఉంటాడు కంపెనీలలో. వానికి దేవుడు మెచ్చుకోడు. నీకు యజమానుడు నీకు డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గర పని చేస్తున్నావు, నమ్మకంగా నువ్వు ఆయనకు పని చేయాలి, లేకపోతే దేవునికి లెక్క చెప్పుకుంటావు. ఏంటండి, ఈర్ష్యతో జీవించకూడదు.
అక్కడ అంటాడు కింద 6వ వచనంలో, యజమానులైన వారికి విధేయులై ఉండండి, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడవలనని కాక. అంటే కొంతమంది కంటికి కనబడడానికి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందు పని చేయడానికి చూస్తారు చూడండి, మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత పని చేయరు, వాళ్ళ ముందు మాత్రమే భక్తిని వస్తారు. ఇది చాలా చోట్లలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించి, మనము సమస్తము నెరవేర్చిన వారమై క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళాలి. నువ్వు ఒక దాసుడు ఉంటే నీ యజమానుడికి ఎంత నమ్మకంగా నువ్వు పనిచేశావు, నువ్వు ఒక భర్తగా ఉంటే నీ భార్యని ఎంత నమ్మకంగా ప్రేమించావు, నువ్వు ఒక భార్య ఉంటే నీ భర్తకి ఎంత నమ్మకంగా లోబడ్డావు, నువ్వు ఒక కుమార్తెగా ఉంటే నీ తల్లిదండ్రులకు ఎంత నమ్మకంగా నువ్వు విధేయుడవై ఉన్నావు, విధేయురాలివై ఉన్నావు. నువ్వు ఒక కుమారుడు అయితే నీ తండ్రికి ఎంత నువ్వు లోబడ్డావు, నువ్వు ఒక తండ్రి అయితే నీ కుమారుని ఎంతగా ప్రభు యొక్క శిక్షల బోధనలు పెంచావు. ఎన్ని రకాల ఇవన్నీ. అందుకే ఎఫెసీ పత్రిక చాలా ప్రత్యేకమైనటువంటి. క్రీస్తు న్యాయపీఠం ముందు అంతా కూడా ఇందులోకి వెళ్ళి ఇదే ఉంటుంది. అక్కడ ఎఫెసీ పత్రికనే ఉంటుంది. ఇది తీస్తాడు దేవుడు. ఇక్కడ అన్నీ చెప్పాను కదా, నువ్వు కొంతకాలం దాసుడుగా ఉన్నావు, నువ్వు కొంతకాలం తండ్రిగా ఉన్నావు, కొంతకాలం నువ్వు తల్లిగా ఉన్నావు, కొంతకాలం కుమారుడు ఉన్నావు, కొంతకాలం యజమానుడు ఉన్నావు. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏవేవి నెరవేర్చినావు అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనము సమస్తము నెరవేర్చిన వారమై రావాలి. 8వ వచనంలో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ఏంటండి ప్రభు వలన పొందునని మీరు ఎరగరా. ఏంటండి దాని ఫలం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో నమ్మకంగా జీవిస్తే దానికి ఫలం ఇస్తాడు. దాసుడుగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నామనుకో దాని ఫలం దేవుడు ఇస్తాడు. భూమి మీద మనకు యజమానులు లేకపోవచ్చు. ఏంటండి ఈరోజు ఏ దాసుడు నమ్మకంగా లేడు. ఏంటండి తల్లిదండ్రులు ఏ పిల్లలకు నమ్మకంగా తల్లిదండ్రులు లేరు. ఏ పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా లేరు. ఏంటండి చిన్న ఉన్నప్పుడు వాడు మై డాడీ మై హీరో అది ఇది అని రాసుకుంటారు బండ్ల మీద, కనిపిస్తూ ఉంటే పోతా ఉంటే. వాడు కొంచెం వయసుకు వచ్చి ఏదైనా పిల్ల చక్కలాడు అనుకో, వాళ్ళ నాయన వాళ్ళు వద్దంటే మా డాడీకి ఏం తెలియదు భయ్ అంటాడు. వాడే అంతకుముందు మా డాడీ మా హీరో అన్నాడు. తర్వాత వాడు చేసేటటువంటి పాపానికి వాళ్ళ డాడీ ఒప్పుకోకపోతే మా డాడీకి ఏమి తెలియదు అంటారు. లాస్ట్కి వస్తే తల్లిదండ్రులు చంపేస్తున్న వారు కూడా ఎంత దారుణం. ఇంకా తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఈ వ్యామోహాల చక్కర్ల పడి భర్తల్ని నిన్న నమ్మను ఎన్నో కొడపల్లిన జరిగింది కదా, కొడపల్లి అనుకుంటా న్యూస్ వచ్చింది. భర్తను ప్రియుని చక్కర్ల పడి భర్తను చంపేసింది. భర్తను చంపేసేసి ప్రియునితోని పక్కకు ఆ భర్త డెడ్బడి అవతల ఉంది, ఇవతల ప్రియునితో పాటు కలిసి మళ్ళీ ఫోర్న్ వీడియోస్ చూస్తుంది. పోలీసులు మొత్తం డేటా తీశారు. అది మనిషి మానవ మృగమా అర్థం కాని పరిస్థితి. ఏంటంటే ఎంత దారుణాలు చూస్తున్నాం. ఇక పర్లోక రాజ్యం గేటు దాకా రారు వీళ్ళు, కానీ నరకానికి వెళ్ళేటటువంటి బ్యాచ్ వాళ్ళు. మరి పర్లోక రాజ్యం వెళ్ళాలని తీర్మానించుకున్న మనం ఎంత భయం కలిగి జీవించాలనే విషయాన్ని, మనకు దేవుడిచ్చిన ప్రతి విషయంలో ఒక బాధ్యత మనకు అప్పగించడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అసూయ దేశాలకు తావియకూడదు అంటాడు. ఇవన్నీ నువ్వు నెరవేర్చడానికి శక్తి కావాలి. సమస్తమైనటువంటి అసూయ, సమస్తమైన ద్వేషము, సమస్తమైన ఈర్ష్య మీరు విసర్జించండి అన్నాడు. ఏంటంటే దయచేసి 5వ అధ్యాయం ఇవన్నీ కూడా నెరవేర్చాలంటే జాబితాలోనికి వస్తాయి. 5వ అధ్యాయం అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏంటండి ఈ వ్యర్థమైన మాటల్ని మీరు ఉచ్చరింపకూడదు. 30వ వచనంలో 4:30 దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడి, సమస్తమైన ద్వేషము, సమస్తమైన క్రోపము, సమస్తమైన అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించి ఏంటండి ఒకరు మీరు కరుణా సంపన్నులై ఉండండి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి కార్యక్రమాలు. ద్వేషము, ఈర్ష, అసూయలు ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి తత్వం. అది ఏంటంటే కొంతమంది మొన్న మధ్యలో గజ్వాల ఒక కొత్త ఫ్లెక్సిబిలిటీ షాప్ స్టార్ట్ చేశారు. 2 పిల్లలు ఇంకో షాప్లో పనిచేస్తుండే ఆ పిల్లాడు.
ఆ షాపులో మస్తు గిరాకీ అవుతుంది అది అని చెప్పేసి వానికి కూడా పెడదామని ఆలోచన వచ్చింది. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో పెట్టారు. నాకంత నాకు కూడా మస్తు గిరాకీ అవుతుంది అనుకున్నాను. ఈర్ష్య అంటే అది అనుకుని పెట్టింది. ఇప్పుడు 3 నెలలు అయింది, నడుస్తలేదు. పాపం అమ్మేస్తామన్నా ఎవరైనా ఉంటే చెప్పకుండా నాకే చెప్పిన నా షాప్ అమ్మితాం మన నుంచి అవుతలేదన్న. మరి ఆడున్నప్పుడు ఆడే మంచిగా చేసుకుంటే అయిపోతుంది. లేదన్న అన్న చాలా గిరాకీ మామూలు వస్తాను. ఈర్ష్య. నేను కూడా ఒక షాప్ ఉన్నప్పుడు నా చేతికి షాప్ వచ్చిన తర్వాత దేవుడు దాన్ని ప్లేస్ చేసిండు. మంచిగా షాప్ రన్ అవుతూ ఉంటే నా షాప్ నాకు కావాలని మళ్ళీ నాకు అమ్మిన వ్యక్తి వచ్చి తీసుకుని మరి మన బాగుపడ్డా చేసుకున్నాడు అంటే అది లేదు. ఏంటంటే ఆయనకు మళ్ళీ చూస్తే 15-16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆయన సాధ్యం కాలేదు. ఎందుకు? మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ మనసుతో మనం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ అన్నాడు సమస్తమైన ఇవన్నీ మనం నెరవేర్చాలి. మనలో అసూయ ద్వేషాల చేత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉండకూడదు. ఇప్పుడు నేను షాప్ పెట్టిన కారణమే చెప్పండి, దేవుని పని కొరకు మనం పెట్టినాం. అది నా స్వార్థం కొరకు పెట్టింది కాదు. నేను కారు కొన్నా, ఎందుకున్నా? నా స్వార్థం కొరకు కాదు, దేవుని పని కొరకు. నేను 1,20,000 కిలోమీటర్ తిరిగింది. అది కేవలం దేవుని పని కొరకు తిరిగింది. కొంతమంది కొన్న 6 నెలలకే కార్లు యాక్సిడెంట్ అయింది, తుక్కు అయిపోయింది 6 నెలలకే. మరి 1,20,000 కిలోమీటర్ తిరిగింది, దాన్ని ఇప్పటిదాకా ఎప్పుడు ట్రబుల్ ఇవ్వలేదు మనకు. కేవలం దేవుని పని కొరకు దాన్ని ప్రదర్శించిన కొన్న రోజే. మళ్ళీ నేను రోడ్ ఎక్కినంటే అది వెనకాల ఊసులలో పానం గజగజ అంటే అట్లా నడుపుతూ ఉంటా కారు. దేవుడే కాపాడుతున్నాడు కదా. నేను ఎక్కడ డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి నేను కారు నేర్చుకున్నది లేదు. దేవుడు వెళ్ళారు. మనం చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఈజ్ దేర్ అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. మీరు సమస్తం నెరవేర్చిన వారే దేవుని బిడ్డలుగా అంటున్నాడు. మనం ఎన్ని నెరవేరుస్తున్న వారిగా ఉంటున్నాము? అసూయ ద్వేష కలహములు లేని వారుగా మనము క్రీస్తు న్యాయపీఠం నిలబడగలుగుతామా? కొన్ని లేని వ్యక్తులుగా కనబడాలి, కొన్ని చేసిన వ్యక్తులుగా అంటే నీ భార్యను ప్రేమించిన వ్యక్తిగా నువ్వు కనబడాలి, నీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధన పెంచిన వ్యక్తిగా నువ్వు కనబడాలి, నీ తల్లిదండ్రులకు లోబడ్డ వ్యక్తిగా నువ్వు కనబడాలి, నీ యజమానులకు లోబడ్డ వ్యక్తి కనబడాలి, నీ ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడ్డ వ్యక్తిగా కనబడాలి. అట్ ద సేమ్ టైం కొన్ని లేని వ్యక్తిగా కనబడాలి. నాలో అసూయ ఉండకూడదు, నాలో ద్వేషం ఉండకూడదు, నాలో ఈర్ష్య ఉండకూడదు, నాలో సమస్తమైన క్రోధము, సమస్తమైన ఇవన్నీ చెప్పాడు కదా, అవి నాలో ఉండకూడదు. సమస్తము నెరవేర్చిన వారు నిలబడమంటే అవన్నీ లేకుండా కొన్ని కలిగిన వారముగా ప్రార్థన జీవితం లేకుండా పోయినామని దేవుడు మెచ్చుకుంటాడా? ఎదురా బాబు నీ ముఖాల దగ్గర మాస్క్ ఏది, నువ్వు ఎన్ని గంటలు మోకరించినావు అంటాడు దేవుడు పరలోకం పోయిన తర్వాత. లేదు ప్రభావ ముఖాలు నల్లగైతే మళ్ళీ కలిసి కొడతాను. ఎవరు వస్తారు ఈ ముఖమా ఏమన్నా నల్లగైతే చూడకుండా? దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు దెబ్బలు తిన్న చరిత్ర, దేవుని కొరకు అవమానం, నిందలు, దేవుని కొరకు ఇవన్నీ భరించాలి. ఏవి భరించకుండానే సక్సెస్ఫుల్ కాలేము. ఈరోజు రంజిత్ ఓఫీర్ గారి గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నది. ప్రపంచ దేశాల్లో ఈరోజు ఓఫీర్ మినిస్ట్రీస్ జెండా ఎగరవేయబడింది. కానీ ఎన్ని శ్రమలు పడ్డాయి, ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని ఆరోగ్యపరమైన సమస్యలు, ఎన్ని కుటుంబ సమస్యలు, అన్నీ ఓర్చుకుంటూ వచ్చి ఒక సక్సెస్ఫుల్ ఎవాంజలిస్ట్గా, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్గా ఈరోజు ప్రపంచ చరిత్రలో నిలబడి, అన్ని శ్రమలు, అన్ని కష్టాలు వచ్చిన ఏ సేవకు నిలబడి కొట్టుకుపోయారు అందరి దానికి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని కొరకు కొన్ని నిందలు పడ్డ చరిత్ర ఉండాలి, మన మీద కొన్ని అవమానాలు పడ్డ చరిత్ర ఉండాలి. క్రీస్తు న్యాయపీఠం పోయిన తర్వాత ప్రభావం నా మీద చాలామంది నిందలు వేసారు కదా తండ్రి. ఆ నిందలు వేసిన వారు ఎక్కడున్నారు? ఆ నిందలలో ఎన్ని వాస్తవం నాకు ఈరోజు మీరు చెప్పండి. మరి వాస్తవం కానప్పుడు ఆ నిందలు వేసిన వారికి మీరు ఈరోజు ఏ రకమైన శిక్ష విధిస్తారు? నాలో ఆ రోజు వాళ్ళు వేసినటువంటి ఆరోపణ, నా మీద వారు వేసినటువంటి నింద ఏదైతే ఉన్నదో క్రీస్తు న్యాయపీఠం నిలబడి అడగాలి మనం ధైర్యంగా. ఆ రోజు నా ద్వారా ఏమైనా తప్పు అక్కడ జరిగిందా? జరగనప్పుడు ఎందుకు ఆ ప్రచారం వాళ్ళు చేసారు? ఆ ప్రచారం చేసిన వారికి మీరు ఏ శిక్ష వేస్తారు? అడుగుతాం దేవుని దగ్గర. మనం కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అసలు వచ్చారా ప్రభావ పరలోక రాజ్యానికి? వాళ్ళకు ఇలా పరలోక రాజ్యం వస్తే మనం వాదిస్తాం, కానీ నరకం పేరు అనుకో, ఇక ప్రాబ్లమే లేదు. పరలోక రాజ్యం చేయడానికి వస్తే మరి అటువంటి మాటలు, అటువంటి నిందా ప్రచారాలు చేసిన వారికి నువ్వు కిరీటం అయితే ఇవ్వద్దు కదా. వాళ్ళు ఉండరు పరలోక రాజ్యంలో. ఇంట్లో పని మనిషి గాను, రోడ్డును గిటోడు గాను, అక్కడ కూడా వృత్తులు ఉన్నాయి కదా, హెచ్చుతగ్గులు ఉన్నాయి కదా అక్కడ కూడా.
దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, మన జీవితంలో మన గురించి లోకం ఏమనుకుంటుంది అనేది మనకు సంబంధం లేదు. లోకం ఎప్పుడు రివర్స్ ఉంటుంది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. లోకం ఏడ్చింది, నేను నవ్వాను. ఇట్లుంటుంది లోక పరిస్థితి. ఎట్లుంటుంది అంటే రివర్స్ ఉంటుంది అన్నమాట. లోకంతో మనం ఏడుస్తే లోకం నవ్వుతుంది, మనం నవ్వుతే లోకం ఏడుస్తుంది. కాబట్టి మనం నిత్యం నవ్వుతూనే ఉండాలి. లోకం మన గురించి ఏమని అనుకోను కదా, అరే వాడికి మా గురించి ఇంత చెడ్డగా మేము మాట్లాడుతున్నామని నవ్వుతలేంద్రబాయ్ అంటే అదే మరి పిచ్చోని లక్షణం. పిచ్చోని లక్షణం అంటే ఏంది? మేము ప్రభు కోసం పోవాలని వెర్రివాణి క్రీస్తు నిమిత్తం. అరే బాయ్, నాకు మీరు భ్రష్టుడు అంటారా, శరీర సంబంధం అంటారా, ఏమన్నానండి? అటువంటి నేను సీరియస్గా తీసుకోండి. నేను సమస్తం నెరవేర్చాలని ఈ లైన్లో ఉన్నాను. నేను ఏమేమి నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడో నా ద్వారా అవి నెరవేర్చాలని పిలువబడ్డాను. దట్ ఈస్ అవర్ కాల్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, మనలో మన హృదయాంతరంగాలలో ఏవి లేకుండా జీవించాలని మన ప్రభు ఆశపడుతున్నాడు, అవి లేకుండా మనం బ్రతుకుతున్నామా? ఏవి కలిగిన వారై ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, అవి కలిగిన వారుగా మనం ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాకపోవడం గల కారణం ఏంటంటే, మన అంతరంగంలో నుంచి కొన్ని వెళ్ళవలసిన వెళ్ళకుండా అవి దాచిపెట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడికి రాడు. నువ్వు ఎప్పటికీ ఆత్మపూర్ణుడో కాలేవు. నువ్వు ఆత్మపూర్ణుడో కావాలంటే పరిశుద్ధాత్మలో వచ్చేది నీ హృదయంలోని కదా. మన హృదయం ఎంత సాఫ్గా ఉంటే, ఎంత నిష్కల్మషంగా ఉంటే అంత త్వరగా పరిశుద్ధాత్మలు వచ్చేస్తాయి. చిన్నపిల్లల్లాగా ఉండాలంట దానికి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లల హృదయాల్లో ఎవరి మీద కక్షలు, ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు ఉంటాయి. ఏమన్నా ఎవరికైనా లేపులనే ఉంటుందా వానికి? లేకపోతే అమ్మాయికి రేపు చేయాలని ఆశలు ఉంటాయా? హృదయంలో ఎవరికైనా మోసం చేయాలని ఆశలు ఉంటాయా? ఎవరికైనా ముంచాలని ఆశలు ఉంటాయా? మనుషులకు ఉంటాయి ఇవన్నీ. మనుషులను మోసం చేసేవాళ్ళు, పెద్దోళ్ళు, వయసుకు వచ్చిన వారికి ఉంటాయి. చిన్నపిల్లలకు ఉంటాయా? కానీ దేవుని బిడ్డలారా, మన హృదయము అంత నిష్కల్మషంగా ఉన్నప్పుడే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతాము. కనుక ఈరోజు నేను మనం ఒక నూతన తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నేను నిలబడేది నీ యొక్క న్యాయపీఠం ముందు. మొదట నిలబడతాం, తర్వాత కూర్చుంటాం. జయించిన వారిని నా సింహాసనం పక్కన ఏం చేస్తానన్నాడు దేవుడు? కూర్చుండబెడతానన్నాడు. నువ్వు ఆయన సింహాసనం పక్కన కూర్చోవాలంటే ముందుగా ధైర్యంగా నిలబడగలగాలి. మనం సిగ్గుపడనక్కరని పనివాడిగా క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం కావాలంట? నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, దయచేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మీరు 2వ అధ్యాయం రైట్ 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ అధ్యాయము దయచేసి 16వ వచనంలో అవుదాం. మనల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు ఏమంటాడు? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగున్నట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు నిలిచి ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. దేవుని బిడ్డలు గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? తీర్పు దినమందు మనం పెట్టాలంట ధైర్యము నిలబడాలి. ఎంతమందికి ఆ ధైర్యం ఉన్నది చెప్పండి? తీర్పు దినం నాకు అవసరం లేదు ఏంటండి? పాపం చేసిన స్త్రీ తన భర్త ముందే ధైర్యంగా నిలబడలేదు. పాపం చేసిన పురుషుడు తన భార్య మీద ధైర్యంగా నిలబడలేడు, మాట్లాడలేడు. పాపం చేసినటువంటి విశ్వాసం సేవకులతో ధైర్యంగా మాట్లాడగలుగుతారా? అభిషేక సేవకుల దగ్గరకు వచ్చి నిలబడలేరు ముంగట. మరి క్రీస్తు న్యాయపీఠము దేవుని బిడ్డలారా, అక్కడ మన చరిత్ర, మన హృదయ రహస్యాలన్నీ బయలుపడేటటువంటి టైం అది. భూమి మీద మనం దాచుకున్న ఎవరు తెలియనటువంటి ప్రతి చర్య అక్కడ బయలుపరచబడుతుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనం ఒక సమస్యను దాచుకోవచ్చు, ఒక పాపాన్ని కప్పెట్టుకోవచ్చు. అవకాశం ఉంది భూమి మీద కప్పెట్టుకోవడానికి. ఏంటండి, ఇప్పుడు నేనేదో ఒక స్త్రీతో తప్పు చేసిన అనుకో, ఆ స్త్రీ చచ్చిపోయింది.
ఉంటే ఆ స్త్రీ ఎవరికైనా చెప్తున్నాను ఏదైనా తప్పు చేసి చచ్చిపోయింది ఇంకెవరు చెప్పారు ఎవరు తెలియదు నాకు ఒకటి తెలుసు అది నేను ఒక్కరిని చచ్చిపోయిన దాకా కాపాడుకోవచ్చు కప్పెట్టుకోవచ్చు కానీ దేవుని దగ్గర పోయిన తర్వాత ఆ భయంతో జీవించాలి. అది రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు అన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. ఏది అక్కడ దాచబడి ఉండదు కదా. భూమి మీదనే దేవుడు కొన్నిటికి శిక్షను విధించినాడు. కొన్నిసార్లు అంటాడు దేవుడు ఒక మాట నాకు చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ ఏమన్నాడు? ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి ఆదిత్యము చేయ మరవగుడి దానివల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆదిత్యము చేస్తుంది. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నవారు గనుక కష్టముల అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్య సంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. దాని వలన ఏంటండి ఏమంటున్నాడు? వేష సంగుల వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండవలను కింద అంటాడు. ఫుట్నోట్లు ఏమన్నాడు? నాలుగో దానికి ఒకటో ఫుట్నోట్ ఏమో అందరిలో వివాహం ఎటువంటిదంట? ఘనమైనది. దేవుని బిడ్డలారా, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన వివాహ విషయంలో నమ్మకంగా జీవించాలి. కుటుంబ విషయంలో నమ్మకంగా జీవించాలి. మనం చేస్తున్నటువంటి వృత్తి విషయంలో నమ్మకంగా జీవించాలి. సమస్తము నెరవేర్చిన వారే మనము క్రీస్తు న్యాయపీఠం ముందు. అందుకే మనకు తీర్పు తగ్గాలంటే కొన్నిట్లో మనం ఎంటర్ కావద్దు. తీర్పు తగ్గాలంటే కొన్ని విషయాలు మనం ఎంటర్ కావద్దు. రక్షింపబడి మారుమనసు పొంది ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ జీవించినాం అనుకో కొంతకాలం, రేపు పరలోక రాజ్యం మెదడు కొన్ని అడుగుతాను నేను. నా బాబు రక్షింపబడ్డా మొదలుకొని నేను ఎంతవరకు నీ ఆత్మతల్లిదండ్రులు లోబడ్డావు, ఎంతవరకు నా వాక్యానికి లోబడ్డావు, అదే ఉంటుంది. నీ భర్తకు లోబడితివా, నీ భార్యకు లోబడితివా, నీ పిల్లల్ని పెంచుతావా, ఇదంతా ఉండదు. పెళ్లి చేసుకోకపోతే అదొక సేఫ్. కొన్ని ఆజ్ఞల కింది మామూలు. కానీ పెళ్లి చేసుకుంటే బాధ్యత పెరుగుతుంది, దేవుని ఆజ్ఞలు పెరుగుతాయి, లెక్క పెరుగుతుంది. అందుకే వివాహం చేసుకోకుండా పురుషునికి మేలు అన్నాడు. వివాహం చేయకుండా ప్రవర్తిస్తున్నాడు ఒక తండ్రి తన కుమార్తె కంటే బాగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. పెళ్లి చేసుకున్నంత పుణ్యం లేదు. రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి పోయిన తర్వాత కూడా మనం ధైర్యంగా నిలబడవచ్చు. కానీ పెళ్లి చేసుకుంటే చాలా భయంతో చూపించాలి. అరే నాకు ఒక భార్య ఉంది, నన్ను ప్రేమించాలి. నేను ప్రేమించడానికి అనుగుణంగా ఉండకపోవచ్చు. ఆమె ఎన్ని తిక్క వేషాలు వేసినా నేను ప్రేమించాలి. నా భర్త ఎన్ని తిక్క వేషాలు వేసినా నా భర్తకు లోబడాలి. నా భర్త నన్ను ప్రేమిస్తలేడు, నన్ను కొడుతున్నాడు, తంతున్నాడు అంటే తనైనా ప్రేమించాలి, కొట్టినా ప్రేమించాలి, లోబడాలి. ఇవన్నీ వస్తాయి. పెళ్ళే కాలేదనుకో ఏ రఫరఫ్ ఉండదు. పెళ్ళి కాకపోతే ఏ టెన్షన్, ఏ రఫరఫ్ ఉండదు. కానీ శరీర పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెళ్లి చేసుకోకుండా ఉండి వాడు జాగ్రత్తలు పడిపోయాడు అనుకో ఏ నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అది కూడా డేంజరే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సమస్తము నెరవేర్చిన వారమై ఇంకా కొన్ని వందలు బైబిల్ అంతా దీని మీదుగా బైబిల్లో దేవుడు ఎక్కడెక్కడ ఏమేమి నెరవేర్చాలని ఆశపడ్డాడో మన ద్వారా అవన్నీ నెరవేర్చడం మనం కోరుకోవాలి. అదే భక్తి జీవితం అంటే. మరి ప్రత్యేకంగా ఈరోజు మనము నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్న ప్రత్యేకమైన కార్యక్రమం ఒకటి ఉన్నది. అది మనం అన్నిటికీ కుదురుబాటు కాలం తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం పైనుండి శక్తిని పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం అందరం వరముల చేత నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆత్మని సంపాదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం సత్యం కొరకు రోషం కలిగి ధ్వజమెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇవి నెరవేర్చడానికి మనం పూనుకుంటే ఎంత సంతోషం. అరే భౌతిక సంబంధమైన లోకంలో కొన్ని నెరవేర్చలేకపోవచ్చు. ప్రభువా నాకు చేతగలేదు తండ్రి నా భార్యను ప్రేమించడానికి, నాకు చేతగలేదు ప్రభువా నా భర్తకు లోపడడానికి, నాకు చేతగలేదయ్యా నా పిల్లల్ని సరైన మార్గంలో పెంచడానికి, దయతో నాకు క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు. సరే లైట్గా తీసుకుంటాడు దేవుడు, కానీ ఆయన కార్యక్రమాలు లైట్గా తీసుకోడు. నాకు చేతగలేదు ప్రభువా సువార్త ప్రకటించడానికి అంటే దేవుడు ఒప్పుకోడు. నాకు చేతగలేదు ప్రభువా ప్రార్థించడానికి అంటే ఒప్పుకోడు. నాకు చేతగలేదు ప్రభువా కానుకలు ఇవ్వడానికంటే ఒప్పుకోడు దేవుడు. నాకు చేతగలేదు ప్రభావ వాక్యానుసారంగా అని అరే చేతగాని అవన్నీ కూడా ఆయన ఆజ్ఞలు సులువైనది. నా కాడి సులువైనది, నా మార్గం తేలికైనది అన్నాడు. వాక్యం చదవడానికి ఏం కష్టం? చెమటలు కాడతాయా? వాక్యం చదివితే ప్రార్థన చేస్తే చెమటలు కాడతాయా?
ఏంటంటే మన కష్టార్జితంలో దశం భాగం 1000 రూపాయలు సంపాదిస్తావు, 100 రూపాయలు ఇవ్వడానికి ఏమన్నా కష్టమా? ఇంకా 900 మీకు ఉన్నాయి కదా వాడుకోవడానికి. ఈ 100 రూపాయలు దొంగిలించాలి నా దేవుడిని ఇవ్వకుండా. చాలామంది అటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సమస్తం నెరవేర్చాలనేటటువంటి ఆ కార్యక్రమంలో ఈ జీవన సంబంధమైన పోరాటంలో మనం నెరవేర్చాల్సినవి కొన్నిసార్లు నెరవేర్చకపోయినా దేవుడు తనంత సీరియస్గా తీసుకుని నరకంలో వేయకపోవచ్చు, నీకు బహుమానం ఇవ్వడంతే. ఒక సరైన భర్తగా నువ్వు లేకపోతే నీకు బహుమానం ఇవ్వడు, సరైన భార్య లేకపోతే నీకు బహుమానం ఇవ్వడు, సరైన తండ్రిగా లేకపోతే నీకు బహుమానం ఇవ్వడేమో కానీ, సరైనటువంటి దాసులు నువ్వు జీవించకపోతే నీకు బహుమానం ఇవ్వడేమో కానీ, నువ్వు ఆత్మ సంబంధమైన కార్యక్రమాన్ని నెరవేర్చకుండా వస్తే మాత్రం చాలా నష్టపోతావు. ఆ దినమున ప్రతి వానికి నష్టం కలుగుతుంది అన్నాడు. ఆ దినం నష్టం కలుగుతుంది. దయచేసి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినట్లయితే 14వ వచనంలో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచివేయడలా వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అది తన మట్టుకు తాను రక్షింపబడతాడు, కానీ అగ్నిలోని తప్పించుకున్నట్టుగా వాడు కేవలం రక్షింపబడతాడు, కానీ చాలా నష్టం కలుగుతుంది. అవతల పక్కల మన స్నేహితులు, మనకు తెలిసిన వారు బహుమానాలు అందుకుంటూ ఉంటే, కిరీటాలు ఇస్తూ ఉంటే, వారికి పదవులు దేవుడు ఇస్తూ ఉంటే, మనం ఏ పదవి లేని వారిగా, ఏ కిరీటం లేని వాడిగా పరలోక రాజ్యంలో జీవిస్తే ఎంత నష్టం అండి. భూమి మీద సఫాయి పని చేసి పరలోక రాజ్యం పోయిన తర్వాత కూడా ఇంకా సఫాయి పనిగా ప్రతిష్ఠించబడ్డడుకుంది. అది భూమి మీద సఫాయి పని చేస్తున్నటువంటి వాళ్ళు మంచి ప్రార్థన పరులైతే పరలోక రాజ్యంలో రాజ్యభవనంలో ఉంటారు. భూమి మీద రాజుగా జీవించిన వాడు చివరి క్షణంలో రక్షణ పొందితే వాడు సఫాయి పని చేస్తాడు. ఆడికి వచ్చిన తర్వాత బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయిపోతాయి. నష్టము కలిగేటటువంటి భక్తి మనం చేయకూడదు. మన భక్తి నష్టపరిచేటటువంటి భక్తిగా, మన క్రియలు నష్టపరిచేటటువంటి క్రియలుగా ఉండదు. దేవుని బిడ్డలారా, అక్కడికి పోయిన తర్వాత చాలామందికి నష్టం కలుగుతుందంట. అందుకే నేను అదే నా మైండ్ అంతా ఎప్పుడు అంటే ఒక్కనైనా మగ గురించి ప్రార్థన చేయడానికి కొనుక్కుంటాను. నాకు 100 మంది అవసరం లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ మీకు ఎట్లా సాధ్యం అవుతున్నది ప్రతిరోజు ప్రార్థించడం అంటే, నాకు సాధ్యం ఇక్కడ దేవుడిని శక్తి ఇస్తున్నాను. దేవుడిచ్చు సర్వాంగ కవచం నాకున్నది. దేవుడిచ్చు శక్తిని ధరించుకున్నాను నేను, కాబట్టి నాకు సాధ్యమవుతుందని చెప్తాను. నా శక్తి సరిపోదు, నాకు దగ్గర 40 ఏళ్ళు. నా శక్తి ఏం సరిపోతుంది? పొద్దుంతా పని చేసి ఉంటే అలసిపోతాను నేను కూడా. బాడీ పెయిన్స్ వస్తే ఒక్కోసారి లేవబుద్ధి కాదు. ఆ అలారం రాగానే ప్రభువా నీ శక్తిని తండ్రి అంటాను నేను కనక మీద. అలారం మోగిందనుకో, అట్లనే మళ్ళీ దుప్పటి పుస్తకం పండుకోదు. అలారం బంద్ చేసి పండుకోదు. నీ శక్తిని ప్రభువా, నా శరీరం సహకరిస్తలేదు అంటే ఉన్న నిద్ర మొత్తం అంతా వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తాడు, యాక్టివ్నెస్ ఇస్తాడు. ఇక దిగ్గున లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బండి స్టార్ట్ చేసి వచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు శక్తి మనకు కావాలి ప్రార్థన చేయడానికి అంటున్నాను నేను. దేవుడిచ్చు శక్తి లేకపోతే మనం ఆత్మ సంబంధమైన ఏ కార్యక్రమాలు చేయలేం. దేవుడిచ్చే శక్తి లేకపోతే ఒక పురుషుడు తన భార్యను ప్రేమించవచ్చు. దేవుని నమ్మని వారు ప్రేమిస్తలేరా? దేవుని నమ్మనటువంటి స్త్రీ పతియే ప్రత్యక్ష దైవం అనుకొని పొద్దున లేచి భర్త నిద్రపోయినా కాళ్ళకు నమస్కారం చేసి పోయి స్నానం చేసుకొని బాసనలు కడిగి వంట చేసి భర్త లేచేటలకల్లా వాడికి అన్ని రెడీ చేసి పెడుతుంది ఇటు పోయే సమయానికి. ఆమెకి ఏ దేవుని భయం ఉన్నది? ఏ వాక్య భయం ఉన్నది? అంటే ఈ జీవన సంబంధమైనటువంటి కార్యక్రమాలలో శక్తి నీకు దేవుడు ఇస్తేనే దొరుకుతాను కదా. దేవుడు ఇస్తేనే నా భర్తకు లోబడతా, దేవుడు శక్తి ఇస్తే నా భార్యను ప్రేమిస్తాను ఏం లేదు. నీ కొంత నీ భార్య మీద ప్రేమ, కొంత నమ్మకత్వం, అది నువ్వు డెలిబరేట్గా నీకు నీ సహజసిద్ధంగా నీకు వస్తుంది. కానీ ఆత్మ సంబంధ కార్యక్రమాలు చేయడానికి సాధ్యం కాదు. మన శక్తి సరిపోదు. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచం, దేవుని వలన శక్తిని పొందినటువంటి మనిషి మనం ఉంటారు. అక్కడ అందుకే చెప్పాడు దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఇది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నాడు మొదట. తర్వాత కూడా దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోనండి, మీరు సమస్తం నెరవేర్చిన వారై దేవుని నిలబడటకు శక్తిమంతులు కావాలి. ఇది పరలోక సంబంధమైన శక్తి. దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ పవర్. ఇది ఈ భూ సంబంధమైన శక్తి కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ శక్తిని మనం అడగడానికి వచ్చినాం దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? వారం ప్రభావ వచ్చే వారం అంతా నాకు మళ్ళీ శక్తిని, ఈ వారం అంతా బ్రతికాను, నీ శరీరక్తాల్లో పాలు పంపులు పొందాను, పోయాను, బతికాను, ఏ పాపంలో పడిపోకుండా కాపాడే వారం అంతా. కొంతవరకైనా నీ కొరకు నమ్మకంగా జీవించగలిగాను వారం అంతా. ఏ శరీర సంబంధాలు కల్మషం అంటించుకోకుండా జీవించాను వారం అంతా. మళ్ళీ వచ్చే వారానికి శక్తి కావాలి.
వచ్చే దినానికి శక్తి కావాలి. నీ శక్తి ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగే శక్తి. హల్లెలూయా. ఇది మనుషుల దగ్గర దొరికే శక్తి కాదు. ఇది ఆహార పదార్థాలు తినడం వల్ల దొరికే శక్తి కాదు. దేవుడిచ్చు శక్తి. కనుక ఈరోజు మనం అడుగుదాం, ప్రభువా మాలో ఉన్నటువంటి లోపల దాగి ఉన్నటువంటి చీకటి సంబంధమైనటువంటి క్రియలను కాల్చివేయడానికి శక్తి నువ్వు మాకి. మాలో ఉన్నటువంటి సమస్తమైన క్రోధము, సమస్తమైన ద్వేషము, సమస్తమైన ఈర్ష్య, అసూయలు వెళ్ళగొట్టడానికి మాకు శక్తిని. అంతేకాదు మాలో ఉన్న సోమరితనాన్ని వెళ్ళగొట్టడానికి శక్తిని, మాలో ప్రార్థన లేమిని పారదోలడానికి శక్తిని, మాలో విధేయత కరువైపోయిందేమో విధేయతకు మాకు శక్తిని, వాక్య ధ్యానం కొరకు శక్తిని దేవుని పెట్టారు. ఈ తరంలో దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడానికి మాకు శక్తి కావాలి. డబ్బులు లేవు, సంకల్పం అయితే ఉన్నది. సంకల్పం చాలా దృఢమైన సంకల్పం ఉన్నది, కానీ డబ్బులు లేవు. ఆ సంకల్పం ఎక్కడికి తీసుకెళ్తాం మనం? దేవుని సంకల్పం ముందుకు వెళ్ళాలంటే మనకు డబ్బులు కావాలి. దేవుని పని కొరకు మనం డబ్బు సంపాదించాలి. దేవుని పని కొరకు డబ్బును ఉపయోగించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా అటువంటి గురి కలిగి జీవించాలి. మనం అంటున్నాడు, మీరు సమస్తము నెరవేర్చిన వారై ఆయన ఎదుట నిలబడకు శక్తిమంతులు కండి. తీర్పు దినమున మనకు ధైర్యం కలుగునట్లు అన్నాడు 1 యోహాను పత్రిక 4:17లో. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు శక్తిమంతులు కండి. మన దృష్టి అంతా కూడా క్రీస్తు న్యాయపీఠము ముందే ఉండాలి. అప్పుడు నీ భక్తి చాలా భయంతో కూడిన భక్తి ఉంటుంది. తీర్పు సింహాసనాన్ని, ధవళ సింహాసనాన్ని మర్చిపోయినాం అనుకో. ఏంటంటే లోకంలో మా ఊళ్ళో ఒక దాంపత్య జీవితం ఉండే. మా ఊళ్ళో కూడా చాలామంది నా ప్రసంగాలు వింటారు. పోయినప్పుడల్లా చెప్తా ఉంటారు కాబట్టి నేను ఎవరి పేరు చెప్పా. మధ్యలో పోయినప్పుడు నేను చెప్పిన బాబు నువ్వు చెప్పినావు, నా గురించి చెప్పినావు ఒక రోజు నా వాక్యం అన్నాడు మొన్న. అందుకే చెప్తాను పేరు. దాంపత్య జీవితం ఉండే. వాడు పెళ్ళైన 6 నెలలకు ఏమైందో తెలియదు, భయంకరంగా అమ్మాయిని కొట్టడం స్టార్ట్ చేసాం. సార్ పంచాయతీలో కూర్చున్నట్టు మాట్లాడినా ఏం చేసినా ఇంటర్లెట్. ఓ రోజు మేమే మరి సర్పంచ్ పట్టుకుని పోయి పోలీసులకు మాట్లాడి అడిగితే చెప్పిన సార్ మీ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి పోలీసులకు కొంత డబ్బులు ఇచ్చి వాడిని జైలు చేసి రాత్రంతా చింతపండు అయింది మన పని. భయంకరంగా కొట్టారు. ఇక నెక్స్ట్ అమ్మాయి పోయిన తర్వాత అమ్మాయి మీద చేస్తాను తోడు చేస్తాడు. ఇక ఎందుకంటే ట్రీట్మెంట్ అర్థమైంది వారికి. అమ్మాయిని కొడితే ఈ కొడుకులు నాది కేసు పెడతారా బాబు, పోలీసులు భయంకరంగా కొడతారు. ఆ భయంతో వాడు ఇప్పటికొచ్చి మన అమ్మాయిని కొట్టలే. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చారు. పిల్లలు పుట్టక ముందు లొల్లైనాయి, గొడవలైనాయి. ఒకటేసారి ట్రీట్మెంట్ జరిగింది. ఇక మనకి ఎప్పుడు అమ్మాయి మీద చేయదు అది గుర్తుకొస్తుంది. వానికి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ గుర్తుకొస్తుంది. ఎందుకు వాడు ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వాని భార్యను ప్రేమించి కుటుంబ జీవితం కట్టుకోవడానికి ఏం ఉంది మన మైండ్లో? ఆ శిక్ష గుర్తుంది. అట్లా మనకు క్రీస్తు న్యాయపీఠం ఆ శిక్షలు గుర్తుండాలి. దేవుని శిక్షలు గుర్తుండాలి. మనకు దేవుని యొక్క తీర్పు మన కళ్ళ ముందు ఉండాలి. తీర్పు దినమున ఎవరు నిలవగలుగుతాడు? గజ వణికిపోతూ ఉంటారు తీర్పులో నిలబడ్డప్పుడు. దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధైర్యంగా వెళ్ళాలంటున్నాడు ఇక్కడ పౌలు. ధైర్యంగా వెళ్ళాలంటున్నాడు. ఏమన్నా మనం క్రీస్తు అందరూ భయపడుతూ వస్తారేమో అక్కడికి. ఏంటండి యోబు అంటాడు, నేను రాజు వలె నా దేవుని సన్నిధికి వెళ్ళేదని, టీవీగా వెళ్ళేదని అంటాడు ఆయన. ఎవరు వెళ్తారు చెప్పండి? అయినంత వరకు తమ భక్తిని కాపాడుకొని, అయినంత వరకు పరిశుద్ధతను కాపాడుకొని, వాళ్ళకు శాతనైనంత వరకు దేవుని యొక్క సేవలో కొనసాగినటువంటి వారు ధైర్యంగా వెళ్తారు. కొన్నిసార్లు మనము తప్పు చేయదు అనుకుంటాం. నీ మనసులో చేత ఉన్నది, చేయకుండా జీవించడానికి ప్రయత్నాలు చేసినావు, అయినా సాధ్యం కాదు. అప్పుడు కూడా ధైర్యంగా వెళ్తాము. ప్రభువా నేను దాన్ని చేయొద్దు అనుకున్నాను, ఇచ్చయింపనేది నేను చేసిన ఎడల నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఆ ధైర్యం మనకు ఉండాలి. సాతాను రాత్రి పనులు శోధిస్తూ ఉంటాడండి. ఏ రకమైన తప్పులు చేయడానికి శోధిస్తాడో మనం ఊహించాం. ఏది అవకాశం వస్తే శోధిస్తూ ఉంటాడు. ప్రతి శోధనను తప్పించుకొని మనం ముందుకు వెళ్ళడానికి తీర్మానించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానంలో మనము సమస్తము నెరవేర్చిన వారమై క్రీస్తు న్యాయపీఠం ముందు కనబడడానికి తీర్మానించుకుందాం. ఈ భయముతో ప్రతి స్టెప్లో మనం జీవిస్తాం. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఒక భార్య ఉన్నావా, ఒక భర్త ఉన్నావా, ఒక కుమారుడు ఉన్నావా, ఒక కుమార్తె ఉన్నావా, ఒక యజమానుడు ఉన్నావా, ఒక దాసుడు ఉన్నావా, ఒక విశ్వాసుడు ఉన్నావా, ఒక పాస్టర్గా నువ్వు ఉన్నావా? వెర్ ఇస్ ద ప్లేస్ ఆర్ యూ లివింగ్? అండ్ వాట్ జోన్ ఆర్ యూ లివింగ్? ఆర్ యూ ఫెయిత్ఫుల్ పర్సన్ ఇన్ దట్ జోన్?
నువ్వు ఆ స్థితిలో దేవుని నమ్మకంగా జీవించగలుగుతున్నావా? లెట్ మీ చెక్ ఇన్ అవర్ హార్ట్. ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. నువ్వెంతవరకు నువ్వు చేస్తున్న పనిలో నీ యజమానికి లోబడ్డావు? ఎంతవరకు నీ తల్లిదండ్రులకు లోబడ్డావు? ఎంతవరకు దేవుని ప్రణాళిక నెరవేరుస్తున్నావు నీకున్న పరిధిలో? దేవుని బిడ్డలారా, మరి సమయాన్ని ఏ రీతిగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం? కొంత సమయం దొరకగానే వ్యర్థమైన వాటికి మన సమయాన్ని వెచ్చిస్తున్నామా? కొంత సమయం దొరికితే ఈ యొక్క వజ్రాలకని వాక్యానికి మన సమయాన్ని వెచ్చిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. కొంత సమయం దొరికిన ప్రార్థనకి మన సమయాన్ని వెచ్చిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థించాం. ప్రభువా, సమస్తం నెరవేర్చిన వారమై క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడండి. దయగల తండ్రి, మా చర్యలను మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. మా హృదయాన్ని మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఏమేమి నెరవేర్చాలని మీరు ఆశపడుతున్నారో మాకు అవన్నీ నెరవేర్చిన వారిగా మేము క్రీస్తు న్యాయపీఠం ముందు కనబడాలి. దావీదు సమస్తము నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అతడు నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. నీ గురించి నా గురించి దేవుడు ఆ మాట చెప్పగలుగుతాడా? ఇతడు నా ఉద్దేశములు నెరవేర్చిన వాడు అని దేవుడు చెప్పగలుగుతాడా? ఇతడు ఒక భర్తగా నా ఉద్దేశం నెరవేర్చినాడు. ఈమె ఒక భార్యగా నా ఉద్దేశం నెరవేర్చిన తన భర్తకు లోబడి, ఈమె ఒక కుమార్తెగా కుమారుడుగా నా ఉద్దేశం నెరవేర్చినాడు తల్లిదండ్రులకు లోబడి. ఇతడు ఒక తండ్రిగా నా ఉద్దేశం నెరవేర్చినాడు పిల్లల్ని ఇప్పుడు సరైన బోధలు పెంచి. దేవుడు చెప్పగలుగుతాడా? మన గురించి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? పరిశీలన చేసుకుందాం. దైవమా, ఒక పాస్టర్గా నేను నా ఉద్దేశం నెరవేర్చాలని చిత్తానుసారంగా, ఒక విశ్వాసిగా నేను నా ఉద్దేశం నెరవేర్చాలని చిత్తానుసారంగా. దయగల తండ్రి, మమ్మల్ని కనికరించండి. మేము సమస్తం నెరవేర్చాలని మీరు ఆశపడుతున్నారు. ఏమి నెరవేర్చిన వారికి మా జీవితం అంతమైపోతున్నదేమో. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి. విసుక నిత్యం ప్రార్థించండి. మీరు చెప్పినారు, నెరవేర్చడానికి మేము పూనుకోలేకపోతున్నామేమో. మాలో ఉన్నటువంటి సోమరితనం గల ఆత్మను మీరు తొలగించండి. వ్యర్థమైన వాటికి మాలో ఆసక్తి ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైన కార్యక్రమాల కొరకు మాలో ఆసక్తి లేదేమో. దయగల తండ్రి, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం. సమస్తమును బాగుగా పరిశీలించుతున్న దేవా, మా బ్రతుకును కూడా పరిశీలిస్తున్న దేవా, నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ఇంకా పరిశీలన చేయాలి. ఇంకా మమ్మల్ని మీరు కుటుంబం వేయాలి. ఇంకా మా లోపములన్నీ మీరు ఎత్తి చూపాలి. వాటిని సరి చేసుకోవడానికి శక్తిని కూడా మీరే ఇవ్వాలి. మీరు బయలుపరచకపోతే ఇంకెవరు బయలుపరుస్తారా మా బ్రతుకును? మీరు మా బ్రతుకును తేట తెల్లం చేయకపోతే ఇంకెవరు తేట తెల్లం చేస్తారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.